లో పుట్టి కష్టపడి చదువుకొని ఉన్నత విద్యకు మరి పోయే క్రమంలో తండ్రి వ్యవసాయదారుడైన తమ్ముడికి బాగా చదువు చెప్పించారు కాబట్టి ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంక్ సంపాదించిండు. మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే స్టేట్ ర్యాంక్ సంపాదించిండు. ఆ తర్వాత వచ్చిన మార్కులతో బిట్స్ పిలానీలో సీటు దొరికింది. అక్కడ పోయిన తర్వాత కూడా బిట్స్ పిలానీలో కాలేజీలో కూడా శ్రద్ధగా చదివి అక్కడే ఇంజనీరింగ్ చేసి అక్కడనే మాస్టర్ చేసి గోల్డ్ మెడలిస్టు కాలేజీలో రాకేష్ రెడ్డి గారు గోల్డ్ మెడల్ సంపాదించిన తర్వాత అక్కడ నుంచి సహజంగానే గోల్డ్ మెడలిస్ట్ అన్నప్పుడు మంచి మంచి ఆఫర్లు వస్తాయి, ఉద్యోగ ఆఫర్లు. అందులో భాగంగా సిటీ బ్యాంక్ అనే కంపెనీ, అమెరికా కంపెనీ, వాళ్ళు అమెరికాలో ఉద్యోగం ఆఫర్ చేస్తే అక్కడ పోయిండు. అక్కడ కొద్ది కాలం పనిచేసిండు అమెరికాలో. తర్వాత మళ్ళీ అమెరికాలోనే ఫేస్బుక్ అనే మరో కంపెనీలో మరికొంతకాలం, మొత్తం 7 ఏళ్ల పాటు అమెరికాలో 2012-13 సంవత్సరం దాకా అక్కడే పనిచేసిండు. పనిచేసిన తర్వాత అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న టైంలో తెలంగాణకు వచ్చి నేను నా మాతృభూమి కోసం ఏదో ఒకటి చేయాలి, నా తెలంగాణ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి మరి దాదాపు 29-28 ఏళ్ల వయసులో రాజకీయాల్లో ఒక అడుగు పెట్టిండు. తమ్ముడికి ఇంకా 40 ఏళ్ళు కూడా లేవు, కేవలం 39 ఏళ్ళు. ఇవాళ ఇట్లాంటి యువకుడు చదువుకున్నవాడు, అప్పుడప్పుడు మీరు కూడా చెప్తా ఉంటారు చాలామందికి, చదువుకున్న వాళ్ళు ఉండాలి పాలిటిక్స్లో, యువకులకు అవకాశం ఇవ్వాలా, విద్యావంతులు రావాలి, అప్పుడే మారుతుంది సొసైటీ అని. మరి అలా ఒక యువకుడికి, విద్యావంతుడికి, ఒక గోల్డ్ మెడలిస్ట్కి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చి మీ ముందుకు పంపారు. మీరెవరిని ఎంచుకుంటారో మీరే ఆలోచించారు.